నల్గొండ జిల్లాలోని మాన్యం చెల్కలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 320 మంది సిబ్బందితో 500 ఇండ్లలో సోదాలు చేశారు. మాదక ద్రవ్యాలను పసిగట్టే పోలీస్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 165 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 4 ఆటోలు, 2 హుక్కా పాట్స్, అలాగే 4 రౌడీ షీటర్లను వారి ఇంట్లో దొరికిన ఎయిర్ గన్ సీజ్ చేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 30 మందికి గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్లు రిపోర్టు వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిలో ఆధార్ కానీ ఎటువంటి గుర్తింపు లేని 150 మంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు ఒక 500 ఇల్లుల వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్కి చూసుకుంటే ఒక 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. అదేవిధంగా ఒక 4 ఆటోస్, ఒక 2 బ్యాండ్ హుక్కా సెటప్స్, ఒక ఎయిర్ గన్. ఈ ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు బయటికి వెళ్ళి వచ్చి గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఒక 30 మంది సస్పెక్ట్స్ని మనం గాంజా టెస్ట్ చేసి అందులో 8 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గాంజా పర్చేజ్ చేస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారా, వాళ్ళు ఇంకెవరెవరు గాంజా కన్స్యూమ్ చేస్తారో ఇవన్నీ కూడా మనం ఇంకా కొంత ఎంక్వైరీ చేసి ఇంకా దాని మీద కూడా కొంచెం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము. వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉండి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవడము, ఏదైనా తప్పు డాక్యుమెంట్స్ పెట్టి ఉండడము, ఇవన్నీ కూడా కొంతమంది మనం ఇప్పుడు దాకా ఒక 120 మెంబర్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, అంటే మన రాష్ట్రం వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆఫీసర్స్ మొత్తం ఒక స్నిఫర్ డాగ్, ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్, ఇవన్నీ కూడా కలిపి ఇవాళ ఇది చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా బయటికి వెళ్ళి వచ్చి గాంజా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ మీద కూడా ఇదంతా కూడా మనం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది.